నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యం ఏమిటి, మన పూచి ఏమిటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి అన్న దాని మీద ఎవళ్ళు దృష్టి పెట్టడం లేదు. ఈ వివాహం వల్ల కలిగే ప్రయోజనాన్ని జాగ్రత్తగా మనం అర్థంతో ఉండి నిర్వర్తించడము, అది దీని ప్రయోజనం. కలిసి వాళ్ళు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు ఏమి ఉన్నాయి? దేవతలకి తృప్తి కలిగించడం, విద్యావ్యాప్తి చేయడము. విద్యావ్యాప్తి భార్య వల్ల ఏమవుతుంది అనొచ్చు. పూర్వం పద్ధతిలో కూడా గురువులు వేదాలు శాస్త్రాలు పిల్లల్ని పిలిచి ఇంటి దగ్గర భోజనం పెట్టి చదువు చెప్పేవారు. ఒకవేళ గురువు గారికి ఈ విద్యార్థుల్ని పోషించే శక్తి లేకపోతే మహారాజులు కావలసినటువంటి ధాన్యము, పప్పు, ఉప్పు అన్ని వాళ్ళు పంపేవారు. వాళ్ళు కాకపోతే ఊళ్ళో ఉండే మిగిలిన గృహస్థులందరూ ఆ గురువు గారి ఇంటి దగ్గర విద్యార్థులు చదువుకుంటున్నారు, మనకి తోచింది మనం ఇవ్వాలని చెప్పి రైతులు వాళ్ళు కూడా ధాన్యం, పప్పులు వగైరా వగైరా, పాలు, పెరుగు, మజ్జిగ వగైరా ఎవరికి తోచినది వారు పంపి ఆ విద్యా వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూసేవారు. చదువుకోవాలి అంటే ఒక రూపాయి కూడా ఉండక తల్లిదండ్రులు ఏం చేసేవారంటే బడుగు చేసి పంపేసేవారు. నువ్వు బతకరా అబ్బాయి అని. ఇక్కడ ఉండడానికి మకాం ఇచ్చేవారు. ఈ ఊళ్ళో ఉండే గృహస్థులందరూ తలో ముద్ద పెట్టి వీళ్ళ పోషణ వాళ్ళు చూసేవారు. ఈ విధంగా చదువుకి కానీ ఖర్చు ఉండేది కాదు. ఇవాళ చదువుకి ఏమైపోయింది? ఎన్నో సంస్థలు దోచేస్తున్నాయి. మామూలు వాళ్ళు చదివించలేక ఎన్నో బాధలు పడుతున్నారు. వాళ్ళు విద్యా, వైద్యం రెండు కూడా పాడైపోయాయి. నిజానికి పూర్వం వైద్యులు వైద్యానికి డబ్బుచ్చుకునేవారు కాదు. వాళ్ళు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు సహాయం చేసి ఈ వ్యవస్థ ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ సక్రమంగా జరిగేలా చూసేవారు. అలా చూసినప్పుడే హెచ్చుతగ్గులు లేకుండా నడుస్తుంది. ఇవాళ పరిస్థితి ఏమిటి? చాలా విచిత్రమైన పరిస్థితి. ఎంత ప్రాణం మీదకి వచ్చినా సరే 3 లక్షలు కుమ్మరిస్తేనే వాళ్ళు వైద్యం చేస్తారు. అది అసలైన వైద్యమో నకిలీ వైద్యమో తర్వాత చూద్దాం దాని సంగతి. 3 లక్షలు కుమ్మరించడం అంటే ఏమైపోయింది? నీతి పాడైపోయింది. ప్రాచీనం నుంచి వివాహ వ్యవస్థ సక్రమంగా ఉంటే లోకంలో నీతి, ధర్మము ఇవన్నీ సక్రమంగా ఉంటాయి. అన్నింటికీ మూలభూతమైనది, ఆధారమైనది వివాహము. గుర్తుపెట్టుకోండి. ఆ వివాహం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికే మనకి దేవతా కళ్యాణాలు అవి మనం చేసుకుంటున్నాం. అక్షతలు వేసుకు వెళ్ళిపోవడం, పానకం తాగి వెళ్ళిపోవడమే కాదు, దీని ఆంతర్యం తెలుసుకుని మన జీవితంలో అమలు జరపాలి. అందుకోసం ఈ కళ్యాణం మనం చేస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యచారిణి. దేశోయం క్షోభరహితః. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు. పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు. జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. వయజమాన ఆయుస్తేజో దధాతి సమ్రాజంచ విరాజంచ భైశ్రీర్యాదనో గృహే లక్ష్మీరాష్ట్రస్యముఖే దయామాసగోసృజామసి శ్రియః కాంతాయ కళ్యాణ నధయే నధయేర్భినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బెల్లం వేసి దాంట్లోనూ
నీళ్ళ చొక్క చల్లి దేవుడికి అమ్మవారికి చూపించి కళ్ళకద్దుకుని అందరికీ చూపించండి. సీతారమణ గోవింద సీతారమణ గోవింద సీతారమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శేషాచల నివాస గోవింద గోవింద